హలో, వెల్కమ్ టు మై ఛానల్ హాబీస్ అండ్ మోర్. ఈ వీడియోలో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఎంతవరకు ఉపయోగమో నా ఎక్స్పీరియన్స్ని చెప్తాను. నేను 20 నెలల నుంచి వాడుతున్నాను ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ని. ఈ పర్టికులర్ వాక్యూమ్ క్లీనరు అమెరికాలో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది. ఇదివరకు మేము యుఎస్లో ఉన్నప్పుడు కొన్నాము. అక్కడ కార్పెట్, హార్డ్వుడ్ ఫ్లోర్ మీద వాడాము సేమ్ వాక్యూమ్ క్లీనర్ని. వాటి మీద ఎంత బాగా పనిచేస్తుందో టైల్స్ మీద కూడా అంతే బాగా పనిచేస్తుంది. ఇది రోబోరాక్ S5 వాక్యూమ్ క్లీనరు. నేను ఇది ప్రోడక్ట్ రివ్యూలా చేయట్లేదు, జస్ట్ ఎంతవరకు ఉపయోగం అనేదాన్ని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాను. సో అది మనం డాకింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. రోజు ఒక మూలకి పెట్టేసుకుంటాం ప్లగ్ దగ్గర, అడ్డం లేకుండా దేని కిందకైనా తోసేయచ్చు దాన్ని. సో దాని మీద కూడా దుమ్ము పడుతుంది, ఏ వస్తువు ఉన్నా మనకి దుమ్ము పడుతుంది కదా, సో దాన్ని కూడా తుడుచుకోవాలి. అది క్లీనింగ్ చేసేటప్పుడు ఈ సైడ్స్ అంతా వాల్స్కి తగలటం, డస్ట్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటుంది కదా, సో దాని సెన్సర్స్ దగ్గర అన్నిటి దగ్గర డస్ట్ గ్యాదర్ అవుతుంది అనమాట. సో మన్నాడు మనం ఆన్ చేసుకునే ముందర కొంచెం క్లీనింగ్ అవసరం అవుతుంది. సో అది నేనైతే దీనికి ఏమేం చేస్తున్నానో చూపిస్తున్నాను. మోస్ట్లీ అన్ని రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్కి ఇటువంటి క్లీనింగ్ అవసరం అవుతుంది. మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పని ఇది ఆన్ చేసే ముందల. సో అవన్నీ సెన్సర్స్ అనమాట. సో వాటి దగ్గర డస్ట్ ఉంటే మ్యాప్ తయారు చేసుకుంటుంది ఇది ముందు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు. సో ఆ మ్యాప్లో సరిగ్గా వెళ్ళటానికి కష్టం అవుతుంది దానికి, ఆ సెన్సర్స్ దగ్గర డస్ట్ ఉంటే. అందుకని అవన్నీ జస్ట్ ఒకసారి తుడుచుకుంటే ఆన్ చేసుకునే ముందు కరెక్ట్గా వెళ్తుంది అన్నమాట. అది బ్రష్ దానిలోంచి సక్ చేసుకుంటుంది. 2 రకాల బ్రష్లు ఉంటాయి. సో వాటికి మనం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే సహజంగా జుట్టు రాలుతుంది, ఆ జుట్టే మెయిన్ మనకు ఊడ్చుకోవటానికైనా కష్టం. ఇది బాగానే తీసేస్తుంది కానీ ఆ బ్రష్ చుట్టూ అట్లా ఇరుక్కుపోతుంది అనమాట. అప్పుడు ఆ బ్రష్ ఈజీగా మూవ్ అవటానికి మన్నాడు మనం ఆన్ చేసినప్పుడు కష్టం అవుతుంది దానికి. సో ఆ జుట్టు అంతా తీసేయాలి ఎప్పటికప్పుడు. అండ్ అది వీలు వెళ్ళటానికి ఉపయోగపడే వీలు, దాంట్లో కూడా ఒక్కోసారి జుట్టు ఏమన్నా థ్రెడ్స్ లాంటివి ఉంటే చిక్కుకుపోతే అవన్నీ లాగేసేయాలి మనం. కింద బ్రష్ని కూడా అప్పుడప్పుడు, అంటే ప్రతిసారి ఆన్ చేసేటప్పుడు ఆ బ్రష్ని అయితే క్లీన్ చేయక్కర్లేదు, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో ఎంతవరకు ఉపయోగం అంటే ఉపయోగమే, బాగానే ఉపయోగం. మనకు కనుక మేడ్ దొరక్క అన్నీ మనమే చేసుకోవాలి అంటే డెఫినెట్గా వాక్యూమ్ వరకు చాలా ఉపయోగం. సో వీటిల్లో కూడా బాగా డస్ట్ ఉంటుంది ఆ చివర వీల్స్లో. నేను చూపిస్తాను అది ఎట్లా తీయాలో. ఇది డస్ట్బిన్. ఇది కూడా ఒకసారి మన డస్ట్ ఎక్కువ ఉంటే ఒకసారికే ఫిల్ అయిపోవచ్చు, ఒక్కోసారి 2-3 సార్లు ఫిల్ అవుతుంది. అది క్లీన్ తీసేయాలి, ఎప్పటికప్పుడు డస్ట్ని మనమే తీసేయాలి. సో ఇది ఒకసారే వేసాను, ఇప్పుడు అంత డస్ట్ వచ్చింది, వేసి 2 days అయింది, డస్ట్ అంత ఉంది, దాన్ని తీసేస్తున్నాను. ఈ డస్ట్బిన్ మనం వాష్ చేసుకుని డ్రై చేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసుకుంటే మటుకు బాగా ఎండలో పెట్టి బాగా ఆరిన తర్వాతే పెట్టుకోవాలి. ఇది ఫిల్టరు, అది కూడా అట్లా కొడితే దానిలోంచి డస్ట్ పడిపోతుంది. సో మనం తీసి క్లీన్ చేసుకున్నప్పుడల్లా దాన్ని అట్లా కొడితే కొంతవరకు డస్ట్ పోతుంది. బట్ నెలకొకసారి 2 నెలలకు ఒకసారి దాన్ని కూడా బాగా కడిగి పెట్టుకోవాలి. అండ్ ఇల్లు మనం ఇది ఆన్ చేసుకునే ముందులో నీళ్లు ఉండకుండా చూసుకోవాలి ఇంట్లో, ఎందుకంటే నీళ్లు కింద కనుక తడుందంటే ఈ డస్ట్బిన్లోకి వెళ్ళిపోయి ఆ ఫిల్టర్లో మట్టి అంతా ఇరుక్కుపోతుంది, అప్పుడు కొంచెం స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇల్లు డ్రైగా ఉన్నప్పుడు పొద్దున్నే లగంగానే వేసేసుకుంటే బెటర్గా ఉంటుంది. దాన్ని జస్ట్ అట్లా నొక్కితే టక్కని సౌండ్ వస్తుంది, సెట్ అయిపోతుంది. అక్కడ ఒక చిన్న బ్లేడ్ లాంటిది ఇచ్చారు, బ్లేడ్ అండ్ బ్రష్ అనమాట. అది మనం ఈ హెయిర్ అదంతా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అది చాలా ఉపయోగంగా అనిపించింది నాకు.
దాంతో అట్లా అంటే హెయిర్ అది కట్ అయిపోతుంది అనమాట. నేను ఈ మధ్యనే 1 వీక్ బ్యాక్ దాన్ని క్లీన్ చేశాను ఆ బ్రష్ని, అందుకనే కొంచెం తక్కువే ఉంది ఇప్పుడు. ఆ చివర్లు మటుకు చాలా పట్టేస్తుంది, అది తీయటం కష్టమే. కుదిరినంత వరకు లాగేసుకోవటమే, అదేమి రొటేట్ అవటానికి ప్రాబ్లం రాదు, దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. సో పెట్స్ ఉన్న ఇంట్లో, లేడీస్ ఎక్కువ ఉన్న, జుట్టు ఎక్కువ ఉంటే ఈ బ్రష్లకు పట్టేస్తూ ఉంటుంది. కానీ మనం డెఫినెట్గా చీపిరితో ఉడ్చుకునే దానికన్నా ఇది బాగా కలెక్ట్ చేస్తుంది డస్ట్ని. దీన్ని కూడా వాష్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అవసరం అయితే కొన్నేళ్ళ తర్వాత రీప్లేస్ చేసుకోవాలి. ప్రస్తుతానికి చెప్పాను కదా, మేము 20 నెలల నుంచి వాడుతున్నాం, ప్రస్తుతానికి ఏమి ఇబ్బందులు లేవు. నేను ఎక్కువ సార్లు కూడా ఏమీ వీటిని వాష్ చేయను, ఇప్పటికీ ఒక 2-3 సార్లు వాష్ చేశాను అంతే. కొన్ని ఇంకా సోఫిస్టికేటెడ్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు కూడా వచ్చినాయి. అవి డస్ట్ వాటంతట అవే ఒక ట్రాష్ బ్యాగ్లో ఎంటీ చేసుకుని వచ్చి డాకింగ్ స్టేషన్లోకి వచ్చి కూర్చుంటాయి. అవి ఇండియాలో ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఆ బ్రష్కి స్క్వేర్ షేప్లో ఒక స్క్రూ లాగా ఉంది, ఆ స్క్వేర్ షేప్ వైపు పెట్టి నొక్కేస్తే సరిపోతుంది. ఇది కనుక సరిగ్గా పెట్టలేదు అంటే మనం కరెక్ట్గా ఆన్ చేసిన తర్వాత అది మాత్ రావటము, అది ఊడి కింద పడిపోవటము జరుగుతుంది ఆ బ్రష్. సో అదొకటి జస్ట్ నొక్కితే టక్కని సౌండ్ వస్తుంది, అది చూసుకొని కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకోవాలి. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే డాకింగ్ స్టేషన్లోకి వెళ్ళిపోయి ఛార్జ్ అవుతుంది. ఈ డాకింగ్ స్టేషన్లోకి వెళ్ళటము, ఆన్ చేసుకోవటం అంతా మనం ఫోన్ యాప్లో కూడా చేయొచ్చు. ఎక్కువ ఫోన్ యాప్తోనే ఆపరేట్ చేస్తూ ఉంటాము. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా మనం పొద్దున్నే స్టార్ట్ చేసినప్పుడు మటుకు అది బయటకు తీసి క్లీన్ చేసి పెట్టి ఆన్ చేయాలి కదా, అప్పుడు మటుకు ఆ బటన్స్ వాడతాను. సో ఎక్కువ కొంతమంది షెడ్యూల్ చేసి వేస్తారు దాన్ని, పొద్దున్నే పలానా టైంకి ఆన్ అవ్వమని. ఆ ఆప్షన్ దీనిలో కూడా ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఏ ప్లేసులు బాగా క్లీన్ చేస్తుంది, ఏ ప్లేసులు మనం ఎక్స్ట్రా వర్క్ చేయాలి అవన్నీ చెప్తాను. నేను అక్కడ బటన్ నొక్కే ఆన్ చేశాను ప్రస్తుతానికి. ఆ పవర్ బటన్ లాగా ఉంది కదా, దాన్ని నొక్కితే ఆన్ అవుతుంది. ఈ మెయిన్ ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియా మొత్తం చుట్టూ బౌండరీ లాగా వేసుకుని తర్వాత ప్యారలల్గా లైన్స్గా చేస్తూ ఉంటుంది అనమాట. నేను చివరికి మ్యాప్ యాప్లో చూపిస్తాను, మీకు తెలుస్తుంది. సో అది సోఫా కిందకు వెళ్ళలేకపోతుంది. బేసిక్గా కింద స్పేస్ దాని హైట్ కన్నా తక్కువ ఉంది. సో సోఫాల కిందకి, అట్లా ఉన్న సోఫాల కిందకి వెళ్ళలేదు. మనం మళ్ళీ చీపురు పట్టుకుని ఆ సోఫా కింద ఉన్న దుమ్ము ఊడ్చుకోవాల్సి వస్తుంది. ఏమన్నా ఫస్ట్లో మ్యాప్ క్రియేట్ చేసుకుంటే ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అన్నీ మ్యాప్ కాకుండా ఏమన్నా వస్తువులు మారినా, అడ్డంగా ఉన్నా అవి చూసుకుని తప్పించుకుని వెళ్తున్నాయి ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్లు. ఇంటెలిజెంట్గానే ఉంటున్నాయి. అయితే మనం ఇలా కింద ఏమన్నా వస్తువులు పేర్చి పెట్టామనుకోండి, ఇది మరీ ఎత్తున్న వస్తువులు కాదు, సో వీటి మీదకి ఎక్కేసి పాడు చేసేస్తాయి అనమాట. సో ఇట్లాంటివన్నీ కింద ఏమన్నా పెడితే అవన్నీ తీసేయాలి, ఆర్ ఆ ఏరియా చేయొద్దు అని మనం యాప్లో సెట్ చేసుకోవాలి. ఒకసారి ఇలానే మర్చిపోయి ల్యాప్టాప్ కింద పెట్టేసి అది టైంకి షెడ్యూల్ చేస్తే ఆన్ అయిపోయింది, ల్యాప్టాప్ మీదకి ఎక్కేసింది. సో అవన్నీ షెడ్యూల్ చేసుకున్నప్పుడు ముందు రోజే మనం అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు టేబుల్ దగ్గర ఉందంటే ఆ కుర్చీల కోళ్ళు పర్ఫెక్ట్గా ఉండవు కదా, కొన్నిట్లోనేమో దూరుతుంది, కొన్ని కుర్చీల కిందేమో అది దూరలేక దూరదనమాట. సో అటువంటప్పుడు మనం ఏదో కుర్చీని తీసి పక్కన పెట్టుకోవాలి అది వచ్చే ముందే, లేదంటే ఇక టేబుల్ కింద మనం తర్వాత చీపిరి పెట్టుకుని ఊడ్చుకోవాలన్నమాట. అది అన్ని వైపులా ఎట్నుంచి వెళ్దామా అని ట్రై చేస్తుంది, అటువైపు కోళ్ళలోంచి అది వెళ్ళలేకపోతుంది.
ఇటు నుంచే బయటికి రావాలి మళ్ళీ అది. సో చూసుకొని వచ్చేస్తుంది ఒక్కొక్కసారి టైం పట్టినా కానీ. ఇది మనం మ్యాట్స్ అయి ఉన్నాయి అనుకోండి, ఊడ్చుకునేటప్పుడైతే తీసి దులిపేసుకుంటాం. ఇది కొన్నిటి మీదకి వెళ్ళిపోయి ఆ మ్యాట్ కూడా మరి కార్పెట్ లాగా క్లీన్ అవుతుంది. అది వెళ్ళలేకుండా ఈ స్టిఫ్గా ఉన్న మ్యాట్లు కాదు, బాగా పల్చగా ఉన్నాయి అనుకుంటే వాటిని తీసేసి పక్కన పెట్టడం బెటర్ మనం ముందే. సో ఇప్పుడు లోపలికి వెళ్ళింది కానీ దాని మీద నుంచి బయటికి రాలేకపోతుంది. సో నేను తీసేసాను అనమాట. సో యూజువల్లీ ఈ మ్యాట్లు అయితే తీసేస్తాం రోజు. సో అవి కూడా చూసుకోవాలి, ఇట్లా క్లాత్ పల్చని మ్యాట్లు ఉంటే మనం ముందే తీసేసుకుంటే బెటర్. ఈ మూలకి వచ్చేపాటికి ఫ్లోర్ లెంత్ కర్టెన్లు ఉన్నాయి. అది కనుక నేను తీసి పైకి పెట్టకపోతే దాన్ని తప్పించుకుని వెళ్తుంది, అది అక్కడ చేయదన్నమాట. అండ్ బయట బాల్కనీ ఉంది ఇటు. సో అది మేము వెళ్ళకుండా తలుపేసేస్తాం. అది ఆ చిన్న గడపే ఉంది, ఎక్కి వెళ్ళిపోగలదు, క్లీన్ చేస్తుంది. కానీ మాకు మొక్కలు ఉంది, తడిగా ఉంటుంది, మట్టి ఉంటుంది అని చెప్పి మేము అటు చేయమన్నమాట. అండ్ ఈ మ్యాట్ ఇది చూస్తే ఇది కాస్త పెద్ద మ్యాట్, మనం వాషింగ్ మిషన్లో వేసుకోవాలన్నా కష్టం ఇట్లాంటి. కానీ క్లీన్ చేసుకోవాలి కదా అప్పుడప్పుడు. ఇట్లాంటి చిన్న చిన్న కార్పెట్స్ అందరూ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇళ్లల్లో, వాటిని మనం క్లీన్ చేసుకోవటం కష్టం. కానీ ఇట్లాంటి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఉంటే అది దాని మీద కూడా చేసేస్తుంది. ఒక్కొక్క రోజేమో తీసేసి దులిపి కింద ఫ్లోర్ చేయనిస్తాం, ఒక్కొక్క రోజేమో దాన్ని పైన చేస్తే ఇంకా అది కూడా క్లీన్ అవుతుందని అట్లా ఉంచేస్తాం అనమాట వాటిని, ఈ పెద్ద మ్యాట్స్ని. సో అప్పుడు నేను అక్కడ కర్టెన్ పైకి వేయకపోతే ఆ కార్నర్ వెళ్ళి చేయలేదు అది. సో అటువంటివన్నీ కాస్త చూసుకుని ముందే పైకి పెట్టాల్సినవి పెట్టేసి అడ్డాలు తీసేసి అట్లా చేయాలి దానికి. ఒకసారి అది రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇట్లా లైన్గా చేసుకుంటా ఉంటుంది అది. సో మనం ఊడ్చిన దానికన్నా డెఫినెట్గా ఏ పార్ట్ వదలకుండా మొత్తం అది వెళ్ళగలిగిన ప్లేసెస్ మట్టుకు మొత్తం నీట్గా వాక్యూమ్ చేస్తుంది. సో ఈ వాక్యూమ్ క్లీనర్కి మాప్ ఆప్షన్ కూడా ఉంది, నేను లాస్ట్లో చూపిస్తాను అది. కానీ మేము అది ఎక్కువ వాడము, ఎందుకో కూడా లాస్ట్లో చెప్తాను. పర్టికులర్గా ఇండియా వెళ్ళిపోతే ఇది మనకి ఇల్లు తుడుచుకోవాలి అన్నట్టు మాప్ కూడా ఉన్నది కొన్నాం అప్పుడు, కానీ ఎక్కువ వాడట్లేదు. సో చేసేసింది. ఒక గదేమో నేనే తలుపేసి ఉంచాను, ఒక గది అది ఎందుకనో వెళ్ళి చేయలేదు. సో దానికి జోన్ క్లీనప్ పెడుతున్నాను. సో మై హోమ్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట రిమోట్గా. ఇప్పుడు మ్యాప్ లోడ్ అవుతుంది. ఒకవేళ మ్యాప్ కొత్త ప్లేస్లో పెట్టినా మ్యాప్ని డిలీట్ చేసేస్తే మళ్ళీ అది మ్యాప్ తయారు చేసుకుంటుంది. సో జోన్ క్రియేట్ చేస్తున్నాను. కింద జోన్ అని క్లిక్ చేస్తే ఒక రెక్టాంగిల్ లాగా వస్తుంది, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని క్లీన్ అనే బటన్ నొక్కితే మన వాక్యూమ్ క్లీనర్ అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్లేస్ని క్లీన్ చేస్తుంది అన్నమాట. సో ఇది వాక్యూమ్ క్లీనర్ సెట్టింగ్స్. మనం కార్పెట్ అయితే కార్పెట్ మోడ్ మాప్ ఆప్షన్ వాడాలంటే మటుకు జెంటిల్ మోడ్ పెట్టుకోవాలి. ఇది కూడా ఇంకొక సెట్టింగ్స్ పేజ్, మనం టైమరు అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాప్ అసలు ఎట్లా ఉంది దీంట్లో అంతా చూపిస్తాను. ఇది చెప్పాను కదా 20 నెలల క్రితం కొన్నాం, కొత్త వాటిల్లో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఈ ఆప్షను. ఇది దీనిలో ఆ చిన్న దానిలో నీళ్లు పోయాలన్నమాట, చాలా తక్కువ నీళ్లు పడతాయి. అయితే నేను 4-5 సార్లు వాడాను. మనకు ఓపిక లేనప్పుడు అసలు తుడవకపోవటం కన్నా దీంతో తుడిస్తే బాగానే ఉంటుంది. బట్ రోజువారీ మనం బోల్డ్ నీళ్ళతో తుడుచుకుంటాం, ఇదేం తుడుస్తుందా అనే ఫీలింగ్ అనమాట ఫస్ట్ అసలు. సో ఆ క్లాత్ కూడా చాలా చిన్నది, దాన్ని వాష్ చేసేసుకోవచ్చు మనం వాషింగ్ మిషన్లో వేసి. ఫస్ట్ దాన్ని తడిపి దీనికి అటాచ్ చేయాలన్నమాట, ఈ ప్లాస్టిక్ దానికి. జస్ట్ ఒక జిప్ లాగా అక్కడ ఉంది, దానిలో పెట్టేసి దాన్ని అంటించేయటమే. అంటించిన తర్వాత వెనకాల దానికి స్లాట్ ఉంది చిన్నది, ఆ స్లాట్లోకి పెట్టాలి మనం. జస్ట్ అట్లా కొంచెం పెడితే టక్కని సౌండ్ వస్తుంది,
అంతే. అది జెంటిల్ మోడ్‌లో పెడితే ఏమవుతుందంటే వీల్స్ కొంచెం బ్రష్ కిందకి రాకుండా ఇది కిందకుంది కాబట్టి దీంతో తుడుస్తుందనమాట. మనం కార్పెట్ ఉంటే గనక కార్పెట్ మీదకెళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకంటే తడి ఉంటుంది గదా! సో 2 పక్కన ఇలా బటన్ ఉంది. ఆ బటన్‌ని నొక్కి బయటికి తీసేయటమే. అంటే మాప్ ఆప్షన్ ఉండటానికి ఉంది. బట్ అయితే ఎక్కువైతే ఉపయోగం లేదు దాంతో. సో ఫైనల్‌గా ఉపయోగమా లేదా అంటే డెఫినెట్‌గా ఉపయోగమే. మనకి గనక మెయిడ్ దొరకటం కష్టం మనం ఉన్న ఏరియాలో అనుకున్నప్పుడు ఇటువంటి మెషిన్ ఉంటే ఆన్ చేసేస్తే ఆ గంటన్నరలో ఇల్లంతా నీట్‌గా అయిపోతుంది. తుడవకపోయినా పర్వాలే ఇది ఆన్ చేసినప్పుడు. ఇది ఆన్ చేసి ఇది అయిపోయిన తర్వాత తుడుచుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుంది. మనకి మంచి హెల్ప్ దొరికే అవకాశం ఉంది. దీనికి ఒక పావుగంట స్పెండ్ చేయాలి పొద్దున్నే అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగం కాదు. అది నా కంక్లూజన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.